టాపిక్ నిన్న ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా ఎగరవేసిన తర్వాత మోదీ స్పీచ్కి సంబంధించి మోదీ ఆయన స్పీచ్లో చాలా విషయాల గురించి మాట్లాడారు. కానీ ఇది రాజకీయ స్పీచ్లా ఉంది అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. దీని గురించి మనం మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, ప్రతిపక్షాలు దీని రాజకీయ స్పీచ్కి ఎందుకు చూస్తున్నాయి మోదీ స్పీచ్ని? మోడీ రాజకీయ నాయకుడే కదా, మోడీ ఏమైనా క్రికెట్ ప్లేయరా? మోడీ సినిమా సినిమా నటుడు, సినిమా ఎందుకు రాజకీయాలు ఉంటుంది. అందువల్ల మీరు అన్నట్టు నిజమే, ప్రతిపక్షాలు రాజకీయ స్పీచ్ ఉంటుంది. ఇది మోడీ ద పొలిటీషియన్, మోడీ ప్రైమ్ మినిస్టర్, బట్ మోడీ ఈజ్ ఆల్సో ఏ పొలిటీషియన్ కదా. అయితే ఇండిపెండెన్స్ డే అనేది ఒక పవిత్రమైన సందర్భం కనుక దేశ ప్రజలందరి ప్రతినిధిగా నరేంద్ర మోడీ ఎర్రకోట పైనుంచి మాట్లాడుతున్నాడు కనుక ఈ ఆస్పీషియస్ మూమెంట్ అంటారు. ఈ సమయంలో కాస్త రాజకీయాలు పక్కకు పెట్టి కాస్త ఒక అందరినీ కలుపుకొని పోయే పని చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళో ఏదో శుభకార్యం జరుగుతుంది, అందరూ వస్తారు. మనతో విభేదాలు ఉండి అంతకుముందు మాటలు బంద్ అయిన వాళ్ళు కూడా వస్తారు. పాత గొడవలన్నీ తవ్వుకుంటారు. అప్పుడు పెళ్లి సందర్భంలో 4 శుభకార్యంలో కొన్ని పండుగ లేకుంటే పెళ్ళో ఇలాంటి శుభకార్యాల సందర్భంగా కాస్త సంస్కారం ఏం చెప్తుంది అంటే, ఏదైనా వ్యక్తిగత విభేదాలున్నా అంతకుముందు గొడవలున్నా వాటిని పక్కకు పెట్టి 4 మంచి మాటలు మాట్లాడుకుంటారు. తెల్లారి నుంచి ఆల్రెడీ కొట్టుకుంటాం. ఈ డీసెన్సీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డేలో ఇప్పుడు ఎర్రకోట పైనుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడలే కదా నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రిగా మాట్లాడాడు కదా. ప్రధానమంత్రి ఫర్ ఎవ్రీ ఇండియన్. బీజేపీ జాతీయ కార్యాలయంలో మీరు మాట్లాడుకోండి, ఏమైనా బీహార్ ఎన్నికల సభలో మాట్లాడండి, అభ్యంతరం లేదు. పార్లమెంట్లో మాట్లాడండి, పార్లమెంట్లో దేశ ప్రధానే కాదు బీజేపీ పక్ష నేత లోక్సభలో, అందువల్ల పార్లమెంట్లో మాట్లాడుకోవచ్చు. కానీ విదేశీ గడ్డ మీద వెళ్ళినప్పుడు కానీ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, దీస్ ఆర్ ఆల్ ఆస్పీషియస్ అకేషన్స్. దేశ ప్రజలందరి ప్రధానిగా మాట్లాడాలి. కానీ అక్కడ రాజకీయ వివాదాస్పదమైన అంశాలను తడిమితే అనివార్యంగా ప్రతిపక్షాలు రియాక్ట్ కావాల్సి వస్తాయి. ఏం తడిమారంటే, ఒకటి ఆర్ఎస్ఎస్తో తనకున్న అనుబంధాన్ని, ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి తనకు మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవటేందుకు, ఆర్ఎస్ఎస్కు తాను డిస్టెన్స్ పెరుగుతోంది గనక అది తమకు రాజకీయంగా నష్టం వస్తుంది గనక దాన్ని పూడ్చడానికి ఇండిపెండెంట్ డేను వేదిక ఉపయోగించుకున్నారు. అది ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పేది. అది అభ్యంతరం చెప్తూ ఆర్ఎస్ఎస్కు స్వాతంత్రోద్యమంతో ఉన్న సంబంధం ఏంటి, స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందా, ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి. మిగతా కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు మీకు స్వాతంత్ర సమరయోధులు ఉంటారు. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీలో ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు ఎవరు చెప్పండి అని అడుగుతున్నారు. ఈ వివాదం ఎందుకు వచ్చింది? ఆర్ఎస్ఎస్ మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. ఒకప్పట్లాగా ఆర్ఎస్ఎస్ పైన వ్యతిరేకంగా చూడడం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో పుట్టిన బిడ్డ సంఘ్ సేవక్ అయినటువంటి నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాడు. ఇది ఒకప్పటి ఆర్ఎస్ఎస్ కాదు. 100 ఏళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్గా ముందుకు వచ్చింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ పొలిటికల్లీ వివాదాస్పదమే కదా. ఇప్పుడు మీకు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ షుడ్ కమ్అట్ ఆఫ్ ద పాలిటిక్స్. ఆర్ఎస్ఎస్ అంటే నచ్చిన వారికి ఆనందమే ఈ మాటలు, ఆర్ఎస్ఎస్ అంటే నచ్చని వారు సహజంగానే దీనికి వ్యతిరేకంగా స్పందిస్తారు. జరుగుతున్నది అది. రెండవది ఏంటంటే డెమోగ్రఫీ గురించి మాట్లాడాడు. అంటే పెద్ద ఎత్తున భారతదేశంలోకి చొరబాటుదారులు వచ్చి దేశ జనాభా స్వభావాన్ని మారుస్తున్నారు అన్నాడు. అంటే ప్రధానమంత్రిగా 11 ఏళ్లలో తాను విఫలమయ్యాడని మోడీ చెప్తున్నాడు. చొరబాటుదారులను ఆపలేకపోయాడు. 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న, అంతకుముందు అంటే వెన్నెముక లేని ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు. వాజ్పేయి కూడా ఆయన కూడా చూసి చూడకుండా ఊరుకున్నాడు అనుకుందాం. 2014 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక కూడా ఈ 11 ఇయర్స్లో ఇన్ఫిల్ట్రేషన్ ఎందుకు జరిగింది? చొరబాటుదారులు ఎందుకు కాపలేకపోయాడు? ఎవరొద్దన్నారు? అక్రమ వలసదారులను ఎవడు పంపించద్దన్నాడు. కానీ అంటే మీ వైఫల్యమే కదా అనే క్వశ్చన్ ప్రతిపక్షాలు వేస్తున్నాయి. దాంతోపాటు ఇది ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇప్పుడు ఈ బార్డర్ స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 2025-26లో బీహార్తో మొదలవుతుంది. తర్వాత అస్సాం, బెంగాల్ ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో కూడా సరిహద్దు నుంచి చొరబాటుదారులు వచ్చారు అనే కారణాన్ని చూపెట్టి పెద్ద ఎత్తున ఒక విభజన రాజకీయం, డివిసివ్ పాలిటిక్స్ అంటారు,
సమాజంని మతపరమైన విభజన తీసుకొచ్చి Correct. రాజకీయంగా లబ్ధి పొందాలన్నది బీజేపీ లక్ష్యం. రైట్. ఆ లక్ష్యానికి స్వాతంత్ర దినోత్సవం వేడుక కావడం దురదృష్టకరం. రైట్. ఇక మూడోది గత ప్రభుత్వాన్ని తిట్టడం. ఉదాహరణకు మీకు సెమీ కండక్టర్ గురించి మాట్లాడాడు మోడీ. ఈ ఇయర్లోనే మేడ్ ఇన్ ఇండియా చిప్ వస్తున్నాడు, చాలా ఆహ్వానించాలి. సెమీ కండక్టర్ రంగంలో మోడీ ప్రభుత్వం చూపుతున్న చొరవను అభినందిస్తాను. కానీ 50-60 ఏళ్ళుగా సెమీ కండక్టర్లో జటక్ గయా లటక్ గయా అని గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని తిట్టాడు, ఇంక్లూడింగ్ వాజ్పేయి ప్రభుత్వాన్ని. కానీ మోడీకి అర్థం కావాల్సింది ఏంటంటే 1969లో తొలి న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పడింది భారతదేశంలో. 1975లో తొలి ఉపగ్రహాన్ని ఇండియా ప్రయోగించింది. 1964లో తొలి రాకెట్ని ఇండియా ప్రయోగించింది. ఇవన్నీ ఇప్పుడు 1960s 1970s నేను చెప్పేది. 1974లో తొలి అణు విస్ఫోటన జరిపాం. 50 ఏళ్ల క్రితం అణ్వాయుధ దేశమైంది 1974లో. 1960sలో హరిత విప్లవాన్ని సాధించాం, శ్వేత విప్లవాన్ని సాధించాం. ఇవన్నీ కూడా భారతదేశం సాధించిన విజయాలు కాదా? అవును. సో మనము మోడీ మంచి పని చేస్తే దాన్ని అభినందించాలి. Okay. కానీ చరిత్రలో ఎవడు ఏమీ చేయలేదంటే దేశం ఊరుకుంటుందా? ప్రతిపక్షాలు నోరు మూసుకొని కూర్చుంటాయా? రైట్, కరెక్ట్. మరో టాపిక్